ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సువార్థీకరణ ప్రయోగాలు జరుగుతూ ఉండగా, ఇంతకుముందు ఎన్నో జరగగా, ఎందుకు ప్రపంచమంతా రక్షింపబడట్లేదు? అట్లీస్ట్ ఏదో ఒక గుంపు ఉంటారు కదా, అంతమంది ఎందుకు రక్షింపబడట్లేదు అంటే, అతి ప్రాముఖ్యమైన విషయము, సువార్త ప్రకటిస్తూ ఉండగా యేసు క్రీస్తుకు ఏ విధముగా ఒకడు నిబద్ధత కలిగి, ఒక కమిట్మెంట్ కలిగి తన జీవితాన్ని అర్పించవలసిన వాడై ఉన్నాడు. ఇక యేసుకు వాడు ఎలాగా శిష్యుడుగా మారవలసిన, చేయబడవలసిన అవసరం ఉందో, ఏ విధముగా ఒకడు శిష్యుడుగా అవ్వాలో ఇది చెప్పకుండానే, ఇది ప్రకటించకుండానే సువార్త ముగించేయడం వలన, కట్ త్రోటుగా ఉండడం వలన వాడు వినేది కొంత, మన జీవితంలో నిలబడేది కొంత. ఈ కొంత పోయి ఫైనల్గా ఏమీ ఉండదు. కాబట్టే నిలవలేకపోతున్నారు. శిష్యుడు మాత్రమే మొదటి నుండి చివరి వరకు యేసుక్రీస్తు కొరకు నిలబడగలడు. మీరు చూడండి, 12 మంది శిష్యులు, కానీ ప్రతి ఒక్కరు కూడా, యోహాను తప్ప ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరకు ప్రాణాన్ని పెట్టిన వారే. నువ్వు ప్రాణం పెడతావో లేదో, ఒకవేళ నువ్వు శిష్యుడు అయినా కూడా నువ్వు ప్రాణం పెడతావో లేదో తెలియదు, కానీ ప్రాణం పెట్టేంతగా కమిటెడ్గా మనము జీవించాలి అని యేసుక్రీస్తు కోరుకుంటూ ఉన్నాడు. ప్రాణం పెట్టేంతగా మన సమర్పణ యేసయ్య కొరకే ఉండాలి. మన ప్రయారిటీస్ యేసయ్య కొరకే ఉండాలి. మన దృష్టి యేసయ్య పైనే ఉండాలి. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను వెంబడించాలనుకుంటున్నవాడు తన తండ్రినైనను, తల్లినైనను, అన్ననైనను, అక్కనైనను, చెల్లినైనను, భార్యనైనను, పిల్లలనైనను, ఆస్తినైనా, వాడికి ఏదున్నా సరే వాటిని వదిలి, పెంటతో సమానముగా వాటన్నిటిని ఎంచి పక్కకు పారేసి నన్ను వెంబడించాలి, వాడే నిజముగా నాకు శిష్యుడగును అని యేసుక్రీస్తు ప్రకటించడం జరిగింది. టు బికమ్ ఎ డిసైపుల్ ఈజ్ అ ఫేవర్. ఇట్స్ నాట్ వాట్ వి డిజర్వ్. ఇట్స్ అ ఫేవర్. ఇట్స్ అ గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ షవర్డ్ ఓవర్ us. ఆ రోజులలో 12 మంది శిష్యులు కాకుండా మిగిలిన వారంతా ఎందుకు అవ్వలేకపోయారు? వారిని బట్టి అవ్వలేకపోయారు. యేసుక్రీస్తును వెంబడించాలి, యేసుక్రీస్తుతో గుంపులుగా పోవాలి. కానీ 12 గంటలకంతా చికెన్ బిర్యానీ, అందులోకి క్యూక్యుంబర్తో చేసిన రైతా కావాలి, హెరిటేజ్ నుండి తెచ్చిన లస్సీ మాత్రమే కావాలి, జస్టిన్ బాస్కిన్స్ అనే కంపెనీ నుండి తెచ్చిన ఐస్ క్రీమే కావాలి, ఇలాగా డిమాండ్లు. సో వచ్చిన వారంతా ఆయన పైన దృష్టి కలిగి వచ్చిన వారు కాదు. అందుకే యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వలేదు. యేసయ్య, we should learn these valuable things from Jesus. ఎంత వండర్ఫుల్ ట్రైనింగ్ యేసయ్య మనకి ఇస్తున్నాడు చూడండి. మనకు తెలియకుండానే ఇప్పుడు మనం శిష్యులుగా అయిపోతూ ఉన్నాం. మనం ఎలా ఉండకూడదో ఆయన మనకు నేర్పిస్తున్నాడు. సో ఆయన వేటికి లొంగలేదు. అందుకే తెలుగులో చాలా చక్కగా వశము చేసుకోలేదు అని ఉంది. సో యేసుక్రీస్తు, వాట్ జీసస్ ఈస్ సేయింగ్, మేక్ డిసైపుల్స్ యాజ్ ఐ యామ్, యాజ్ ఐ డూ. ఏమన్నాడు యేసయ్య? నేను చేయు కార్యములు మీరు చేసెదరు. నా యందు విశ్వాసం ఉంచిన వారు, నా బిడ్డలైన వారు, నేను చేయు కార్యములు మీరును చేసెదరు. వాటికంటే మరీ గొప్పవిగా మీరు నమ్మిన ఎడల చేయగలరు. యేసుక్రీస్తు శిష్యులను చేశాడు, అలాగే మనల్ని ఇప్పుడు శిష్యులను చేయుడి అంటూ ఉన్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అందుకే నాకు తెలిసి యేసుక్రీస్తుకు క్రూసైడ్స్ అంటే ఇష్టం లేదనుకుంటా. వీ కెన్ హార్డ్లీ సీ వెరీ ఫ్యూ క్రౌడ్ గ్యాదరింగ్స్ దట్ జీసస్ హెల్డ్. యేసుక్రీస్తు మీటింగ్స్లో చాలా తక్కువనే చూడగలం కదా మనము. యెరూషలేంలో ఇలాంటిది, లేదంటే 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు, అనగా పంచిపెట్టినప్పుడు వారు వచ్చారని కాదు, పాపం వారు ముందే వచ్చారు, కానీ వారి యొక్క కమిట్మెంట్ చాలా ఎక్కువ అయిపోయింది. రొట్టెలు చేపలు తినంగానే అసలు బలం వచ్చేసింది వాళ్ళకి. వెంటనే యేసయ్య శిష్యులం అవుతాం యేసయ్య అని వచ్చినారా? లేదు. ఈ రొట్టె చేపలు ఇచ్చే ఆయనే గనక మన నాయకుడైతే, మన లీడర్ అయితే, ఈ రొట్టె చేపలు ఇచ్చే ఆయనే మన వార్డు కౌన్సిలర్ అవుతే, మన కార్పొరేటర్ అవుతే, మన ఎమ్మెల్యే అవుతే, మన ఎంపీ అవుతే, పాపం ఇట్లనే కదా జనాలు ఓట్లేస్తారు. వాళ్ళు ఓట్లప్పుడు పాపం కాళ్ళు కడిగి తలపైన వేసుకోవడానికి, లేదంటే వాళ్ళ ప్లేట్లో కల్పించిన అన్నము తినడానికి,
దేనికైనా పాపం చాలా 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 తగ్గించుకొని ఉంటారు. అదే ఒక్కసారి గెలిచేసిన తర్వాత సో ఇలాంటి జనాలకు అలాంటి వాళ్ళే కరెక్ట్. అందుకే పాపం వాళ్ళే విన్ అవుతూ ఉంటారు లోకంలో. మంచితనముగా వెళ్ళి దేవుని ప్రేమను, దేవుని మంచితనాన్ని ప్రకటిస్తే వారికి సైతాన్లా కనిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర వారి ఇంటెన్షన్ కరెక్ట్ కాదు. కాబట్టి వారి హృదయంలో ఉన్నదేంటో యేసుక్రీస్తుకు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు వారిని దగ్గరకు చేర్చలేదు, వారిని యేసుక్రీస్తు తీసుకోలేదు, వారి కమిట్మెంట్ను యేసుక్రీస్తు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అది అసలు అది కమిట్మెంటే కాదు. ఎందుకంటే వారు నిజమైన కమిట్మెంటే కలిగి ఉండలేదు. కాబట్టి సో వారు అలా లేరు. కాబట్టి ఇక్కడ మనం యెరూషలేములో కూడా చూస్తూ ఉండగా యేసుక్రీస్తు వారి వశము చేసుకోలేదు, వారి వశములోకి వెళ్ళలేదు అని దేవుని వాక్యంలో ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. సో దిస్ ఈజ్ వాట్ అవర్ జీసస్ ఈజ్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ గాడ్ హూ ఆస్క్డ్ us to implement God's greatest commission here on earth is to make disciples, is to train many who believes in him as disciples. ఇది మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయము. సో యేసుక్రీస్తు బోధకుడుగా మనలందరినీ ఈ విషయాలనే బోధించమని కోరుకుంటున్నాడు. ఈ విషయాలనే అనేకులకు తెలియపరచమని, మనము కూడా బోధకుల అవతారం ఎత్తమని దేవుడు కోరుకుంటున్నాడు. బోధకుల వలె మనం బోధకులు కాకపోయినా బోధకుల వలె ఎలాంటి విషయాలను ఆయన మనకు బోధించాడో అలాంటి విషయాలనే మనము ప్రపంచమంతా బోధించాలి. తద్వారా అనేకులను శిష్యులుగా ఆయనకు చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వారు విలువైన వారు, శిష్యులే యేసయ్యకు కావాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు.